హలో ఎవరివన్, నేను నసీర్ బాబు. మీరు అందరూ చూస్తున్నారు అన్ఫిల్టర్ బై నసీర్ ఛానల్. నా ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది మీకు వస్తూనే ఉంటుంది. క్రైమ్ ఇన్సిడెంట్స్ కానీ, ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కానీ, ఈ కరెంట్ అఫైర్స్ కానీ, జియో పాలిటిక్స్ కానీ నా నుంచి రోజు ఒక వీడియో మీకు కంపల్సరీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ ఆల్వేస్ లేట్ నైట్ అప్లోడ్ అయినా మీరు పొద్దున్నే లేసి ఒకసారి చెక్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఆ రోజు తెల్లారి మార్నింగ్ చూసుకుంటే నా వీడియోస్ అన్ని అప్లోడ్ అయితే ఇన్సిడెంట్ అనేది రియల్ ఇన్సిడెంట్, ఒక క్రైమ్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, టీనేజర్స్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ వాడడం వల్ల ఎలా చెడిపోతున్నారు, అలాగే ఇన్సిడెంట్ గురించి మీరు వింటే కొన్ని నిజాల గురించి తెలుసుకుంటారు మీరు కూడా కంపల్సరీ. అండ్ ఇన్సిడెంట్ వచ్చేసి మనకి తమిళనాడులో జరిగింది. ఈ తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్ ఇది రియల్ ఇన్సిడెంట్. 27th December 2025 నాకు జరిగింది. అంటే ఒక 5 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఫస్ట్ ఒడిశాలో సూరజ్ అనే వ్యక్తి ఉన్నాడు. సూరజ్ తన ఫ్యామిలీతో ఒక 2 months బ్యాక్ పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ పడి అతను అనుకున్నాడు బట్టలు చదువుకుని ఎక్కడి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. మనం అందరం అనుకుంటాం కదా, ఎక్కడో దగ్గరికి సోలో ట్రావెలింగ్ వెళ్ళాలి. మనకందరికి కూడా డ్రీమ్ డెస్టినేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి, ఆ ప్లేస్ ని విజిట్ చేయాలి, అక్కడ పీపుల్ ని, అక్కడ కల్చర్ ని, అసలు అక్కడ జనాలు ఎలా ఉంటున్నారనే ఉద్దేశంతో మనం అందరం ఆలోచిస్తాం. కాబట్టి తను కూడా ఏమనుకున్నాడంటే, తన ఇంట్లో గొడవ జరిగింది, పెద్ద గొడవ జరిగింది. ఎవరికి చెప్పకుండా ఒక బ్యాగ్ లో బట్టలు సర్దుకొని ఒడిశా నుంచి తమిళనాడు వచ్చారు. 2 months నుంచి ఆల్రెడీ అతను అక్కడ ఉంటున్నారు. అయితే 27th December రోజు నాడు పాపం అతను కూడా అనుకోలేదు అంటే ఇలా జరిగిద్ది, ఇలా కొంతమంది నన్ను ఇలా చేస్తారు, అది కూడా టీనేజర్ స్టేజ్ లో ఇలా జరుగుతుందని అతను కూడా అనుకోలేదు. 27th December 2025 అప్పుడు ఈవినింగ్ టైంలో చెన్నై నుంచి తిరుత్తని ఒక లోకల్ ట్రైన్ జనరల్ కంపార్ట్మెంట్ లో అతను కూర్చున్నాడు. అయితే అతని ప్రయాణం సజావుగా సాగుతుంది. అతను తిరుత్తని ట్రైన్ లో జనరల్ కంపార్ట్మెంట్ లో కూర్చోగానే ఒక స్టేషన్ దగ్గర ఒక 4 టీనేజర్స్, వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 17 నుంచి 16 years ఉంటాయి. ఆ 16-17 years వాళ్ళు ఎక్కడ ఏం చదువుతూ ఉంటారంటే, మేబీ 15 years 10th చదివిన, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, అంటే వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అని మనం అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ కంటే ఇంకా 17 years అంటే అప్రాక్సిమేట్ గా వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు. అయితే ఇది సూరజ్ అవతల పక్క కూర్చుంటే ఈ 4 పిల్లగాళ్ళు ఇక్కడ కూర్చుంటే, ఆ టీనేజర్స్ కూడా మీ అందరికి చూస్తే కొన్ని బ్యాచ్ ఉంటుంది. ఇక జీ బ్యాచ్ ఉంటుంది, అంటే జీకి సంబంధించిన బ్యాచ్ ఏ బ్యాచ్ ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన ఏరియాలలో కూడా ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ ని చూస్తే వీళ్ళు ఏ బ్యాచ్ కి ఏ కోవకు సంబంధించిన వాళ్ళు రా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళకి చదువు ఇలాంటి ఏముండో, రెస్పాన్సిబిలిటీస్ ఏముండో, వాళ్ళు ఏం లేదు, ఓన్లీ మత్తులో ఉండడం ఇదే పని. ఇక వేరే పని అంటే ఏం లేదు. ఎవరైనా అడ్డు వస్తే వాడిని గెలకడం, వాడిని కొట్టడం, వాడి మీద క్రైమ్ చేయడం, వాడిని బ్రూటలీగా వాడిని కొడతా ఉండడం అనేది వాళ్ళ పని. ఇక వేరే పని ఏముండదు, రెస్పాన్సిబిలిటీస్ ఏముండవు. వాళ్ళ పేరెంటింగ్ అలా ఉంటుంది. కాబట్టి ఇంకా మనం కూడా దాన్ని సొసైటీ కూడా ఏం చేయలేదు. వాళ్ళకి ఒక్క పిచ్ ఒకటి ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఎవరినైతే హరాస్ చేసి రీల్ పెడితే మేము వైరల్ అయిపోతాం అని ఒక్కటి మాత్రం వాళ్ళ చేతిలో ఉంది. ఈ సూరజ్ పక్కన కూర్చున్నాడు. హిందీలో ఏదో మాట్లాడుకున్నారు, అంటే నువ్వు హిందీ వాడివా, నువ్వు ఒక్కడి నుంచి వచ్చిన వాడివా అని. వీళ్ళు తమిళ్లో మాట్లాడితే పాపం హిందీ కూడా సరిగ్గా రావట్లేదు. తనకి ఒడియా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు కాబట్టి ఒడియా వస్తుంది, వీళ్ళకేమో తమిళ్ వచ్చింది. ఇలా కొంచెం కన్వర్సేషన్ జరిగింది. అసలు ఆ కన్వర్సేషన్ ఏందో మనకు కూడా అంత ఇన్ఫర్మేషన్ లేదు. తరువాత ఒక వ్యక్తి, అంటే ఈ 4 టీనేజర్స్ వ్యక్తులలో ఒక వ్యక్తి వెళ్ళి ఈ సూరజ్ మేడ మీద కత్తి పెట్టిందంట. పెట్టి నువ్వు మాతో రీల్ చేయాలి, లేకపోతే నేను బ్రూటల్ గా కొట్టేస్తామనేసరికి ఇంకా ఇతను ఏం చేశాడు, సూరజ్ అనే వ్యక్తి అక్కడ స్టేషన్ పక్కన ఉన్న ట్రాక్లు, ఈ రైల్వే ఆఫీసెస్ ఉంటాయి కదా, పాత ఆఫీస్, అక్కడ వెళ్ళిన తర్వాత ఒకతను 4 పిల్లగాలలో ఒకతను వీడియో షూట్ చేస్తూ 3 మాత్రం కొట్టి కత్తితో పొడిచి ఇట్లా ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ మనకి ఏం సింబల్ తెలియదు, కానీ ఈ సింబల్ బట్టి ఒకటి ఫోటో దిగాడు, ఒకటి కొడతా ఉన్నాడు, ఒకటి కత్తితో పొడిచాడు. పాప దాన్ని ఎలా కొట్టారంటే కొట్టడం జరిగింది, ఆ కత్తితో నరకడం అంటే జరిగింది. అతనికి స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది. వీళ్ళందరూ కూడా మంచిగా వాడిని కొట్టుకుంటా, కొంచెం కూడా ఒక వ్యక్తిని మనం బాధ పెడుతున్నాం, అవతల వ్యక్తి నా వల్ల నష్టానికి గురైతుండు అనే ఒక స్పృహ లేకుండా వీళ్ళు ఒక మత్తులో ఉండి వాడిని కొట్టేసారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత
అక్కడున్న జనాలు ఇతన్ని చూసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడి నుంచి ఇంకా మంచి వైద్యం కోసం మెడికల్ కాలేజ్కి తీసుకెళ్తే అక్కడి నుంచి అతను లేచి ఫస్ట్ ఏమన్నాడంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను ఏడ్చి పాపం అతను ఒడిశా వెళ్ళిపోయాడు. చూసారా జనాలు ఎలా ఉన్నారంటే, ఫస్ట్ ఒకటి ఇతను ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, ట్రైన్లో కూర్చున్నాడు. ట్రైన్లో కూర్చున్న జనాలు కూడా అతన్ని పట్టించుకోలేదు. అంటే అలా ఉంది మన సొసైటీ. అసలు పక్కన ఏం జరుగుతుంది, అవతల పక్క ఏం జరుగుతుంది, అవతల వ్యక్తికి ఎటువంటి నష్టం జరుగుతుంది అనేది లేకుండా కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే జనాలు ఈ రోజులో ఉన్నారు. అదే ఆ అవతల వ్యక్తి వచ్చి రెస్పాండ్ అయ్యింటే ఈ నలుగురు టీనేజర్స్ కి అంత బలం రాకపోయేదిగా. ఏంటి బాబు మీరు ఇలా చేస్తున్నారు అనేది అక్కడ ఒక మైనస్ పాయింట్. ఇంకేంటి అంటే లాంగ్వేజ్ బ్యారియర్. అందరికి అన్ని లాంగ్వేజ్ రావాలని రూల్ ఏం లేదు. మనం బతుకు తెరువు కోసం ఎక్కడికైనా వెళ్తాం, ఆ లాంగ్వేజ్ కోసం మనం నేర్చుకుంటాం. కొంచెం అర్థం అవుద్ది, మాట్లాడడానికి అంత పర్ఫెక్ట్ గా ఎవరికి రాదు. ఇదొక పాయింట్. పేరెంటింగ్, మెయిన్ పేరెంటింగ్ ఏంటి అంటే మీ పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటువంటి స్నేహితులతో తిరుగుతున్నారు, వీళ్ళు ఫోన్స్లో ఏం చేస్తున్నారు అనేది చూసుకోవాలి. ఇంకేంటి అంటే రీసెంట్ టైంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం వల్ల తోపులం తురుములం అనే ఒక కాన్సెప్ట్ అనేది బాగా వచ్చింది. అసలు వాళ్ళు ఉన్న దగ్గర అంటే 4 మెంబర్ టీనేజ్ బ్యాగ్ లో అంటే కత్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ గిత్తులు కూడా అసలు ఎవడు వేసుకుని తిరగడు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు మీకు చెప్తాను ఎందుకు రా బాబు అంటే, మా కాలేజ్లో వేరే గ్యాంగ్ మా మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంది, అందుకే మేము కూడా కత్తులు పెట్టుకున్నాం. అంటే ఇంకా మనం 17 years టీనేజ్ వాళ్ళకి కత్తులతో ఏమవసరం మనందరం వాడాము. మన బుక్స్ పెన్నులు తప్ప కత్తులు ఎప్పుడైనా వాడాము వాడలేదు. అంటే ఎలా చేంజ్ అవుతుందంటే పాపం వీళ్ళు ఇన్స్టాగ్రామ్ అడిక్ట్ వల్ల, రీల్స్ అడిక్ట్ వల్ల మేము కత్తులు చూపిస్తే ఫేమస్ అయిపోతాం, ఒక ధూమ్ధాం అయిపోతాం అనే ఉద్దేశం తప్ప ఏం లేదు. అందుకే బీ రెస్పాన్సిబుల్. అసలు పక్కన వ్యక్తికి ఏం జరుగుతుంది అని ఒక మాట మాట్లాడండి. ఏ రాష్ట్రం నుంచి వచ్చినా మన దేశం వాళ్ళే, మన ఇండియా వాళ్ళే. కేవలం మన పరిపాలన ఏదైతే మన బౌండరీస్, మన స్టేట్ బౌండరీస్ అనేవి పరిపాలన కోసం మనం జియోగ్రఫికల్గా మన జియోగ్రఫీగా అనుకున్న రీజన్ తప్ప మాత్రం మన స్టేట్స్ని ఏర్పరచుకున్న తప్ప మనందరం ఇండియన్ వాళ్ళమే. ఏ స్టేట్ అయినా, ఇక్కడ కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన కర్ణాటక, అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చాలా అంటే నార్త్ స్టేట్స్ అన్నిటిని కూడా ఒకటే. మనందరం కేవలం ఇండియన్స్ మాత్రం. అది బాగా గుర్తుపెట్టుకోండి. పక్కన వ్యక్తికి ఏం జరుగుతుందో అది తెలుసుకోండి. మీరు కూడా రెస్పాన్సిబుల్ గా ఉండండి. ఇలాంటి మీ పిల్లగాళ్ళు ఫస్ట్ 17 నుంచి ఈ 16-15 years వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో గమనించండి. వాళ్ళకి పాపం తెలియదు. మనం మూవీస్కి వెళ్తే మనం ఒక స్టోరీ బిహైండ్ ద మూవీ చూస్తాం, కానీ వీళ్ళు అలా చూడరు. అక్కడ జరిగే సన్నివేశాలు అంటే కత్తితో పుచ్చుకొని ఇలాంటి చూసి అడిక్ట్ అయ్యి ఇంపాక్టబుల్ గా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. బయటకు వచ్చి కంపల్సరీ మీరందరూ కూడా మీ పిల్లగాళ్ళ మీద, పేరెంటింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉండండి. వాళ్ళు ఏమేమి వీడియోలు చేస్తున్నారు, ఎటు స్నేహం పట్టారు, ఏమేమి అలవాట్లు ఉన్నాయి, అవన్నీ చెక్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. ఏమైనా తప్పులు మాట్లాడుంటే తప్పులు ఏముండవు, అన్ని రైటే అని నేను అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.